పల్నాడు జిల్లా నరసరావుపేటలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా సిపిఎం కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. సిపిఎం మండల కార్యదర్శి డి. శివకుమారి సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ, పేదలు, బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, రైతులు, విద్యార్థి యువజనుల సంక్షేమం కోసం సుందరయ్య తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ప్రజా ఉద్యమాల పట్ల అంకితభావంతో స్వార్థం లేకుండా జీవించిన మహనీయుడు సుందరయ్య అని కొనియాడారు. దేశ ప్రజలనే తన కుటుంబంగా భావించి కార్మికవర్గ రాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. సుందరయ్య చూపిన మార్గంలో నడుస్తూ కార్మికవర్గ రాజ్యం సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం 8 గంటల పని విధానాన్ని సాధించుకున్న రోజు ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ దీక్షాదినంగా భావించి ఆ రోజు వేలాది మంది కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ కార్మిక దినోత్సవం మేడేని వాడవాడల ఘనంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు నరసరావుపేట పట్టణంలో మున్సిపాలిటీ, బిల్డింగ్ వర్కర్సు, అంగన్వాడీలు, ఆశాలు, అట్లానే ముఠా కార్మికులు, ఆటో వర్కర్సు, రకరకాల కార్మికులు ఏ పని చేసినా కానీ ఏ జెండా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు కార్మికులకి హక్కులు, సౌకర్యాలు ఇస్తామంటూనే ఈరోజు కార్మిక వర్గానికి ఉన్న అరాకొర సౌకర్యాలన్నింటినీ దిగమింగే పద్ధతుల్లో కేంద్రం నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను మార్చేసి 4 లేబర్ కోడ్లుగా మార్పు తీసుకొచ్చారు. ఇవి కార్మిక వర్గానికి నష్టదాయకం. ఇటువంటి లేబర్ కోడ్లని రద్దు చేసుకోవాలని చెప్పేసి ఒక దీక్షా దినంగా పాటిస్తూ ఈరోజు మేడేని దీక్షా దినంగా సిఐటి ఆధ్వర్యంలో పాటిస్తూ అన్ని వాడవాడల కార్మికుల జెండా మేడేని ఎగరవేయడం జరిగింది. అట్నే ఉండండి.